అడుగుజాడలు, యేసుప్రభు ఎలా బ్రతికారు, ఎలా నడుచుకున్నాడని చూస్తే ఆయన ప్రేమ కలిగి నడుచుకున్నాడంట. ఎలా నడిచాడంట? ప్రేమించటం. మామూలుగా వ్యక్తిగతంగా మనము ప్రభువుని ఎరగిన వారినైతే రక్త సంబంధాన్ని బట్టో, మన స్నేహితులను బట్టో, అవసరాన్ని బట్టో, పరిస్థితులను బట్టో మనం ప్రేమిస్తాము. కానీ యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనము, యేసుక్రీస్తును పోలి జీవించవలసిన మనము కేవలము ప్రభువును బట్టే ఇతరులు మనము ప్రేమించాలి. దేవుడు నిర్గమాకాండంలో ఇజ్రాయేల్ ప్రజలకు 10 ఆజ్ఞలు ఇస్తే దాన్ని యేసుక్రీస్తు వారు 2 ఆజ్ఞల్లో తెలియజేశారు. ఒకటి, నిన్ను వలె ప్రేమించడము. రెండవది, పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవించాలి, ఆరాధించాలి. కాబట్టి యేసుక్రీస్తు అడుగుజాడల్లో మనం నడాలంటే మనం ఏం చేయాలంట? ఇతరులను ప్రేమించాలి. మరి ప్రాముఖ్యంగా మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమిస్తే మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం. కుటుంబాన్ని ప్రేమించాలి. దేవుడు అనుగ్రహించిన సంఘములను సహోదరులను ప్రేమించాలి. దేవుడు అనుగ్రహించినటువంటి దైవ సేవకులను ప్రేమించాలి. మన కొరకు ప్రార్థించే వారిని, మన కొరకు ఆలోచించే వారిని దేవుడు అనుగ్రహిస్తే వారిని ప్రేమించాలి. ఆయన అడుగుజాడలు ఏంటి అంటే ప్రేమ. ఈ రోజున ఏమవుతా ఉంది, దేవుని బిడ్డలైనప్పటికీ కూడా దేవుని ప్రేమ ఉండట్లే, చల్లారిపోతుంది ప్రేమ. ప్రేమ చల్లారుట చేత అక్రమము విస్తరిస్తూ ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు భక్తుడైనటువంటి యోహానుకు కలలో కనిపించి, దర్శనంలో కనిపించి ఆ యొక్క 7 సంఘాల గురించి మర్మాలు చెప్పినప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా. ఆ ఆ ఆ ఇప్పుడు ఏంటో ఉంటుంది, పాటలు పాడుకుంటున్నాం, ఆరాధన చేసుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, మీటింగులకు పోతున్నాం. కానీ దేవుని పిల్లలలో ఏం లేకపోతుందో తెలిసినా దేవుని ప్రేమ ఉండట్లే. ప్రేమ ఉంటే ఏం చేస్తాం? ప్రేమ అనేక దోషములను కప్పుతుంది, ప్రేమ సహిస్తుంది, ప్రేమ కనికరపడుతుంది, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఇవన్నీ ఎందుకు ఉండట్లేదంటే మనలో ప్రేమ లేదు కనుక. నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రేమ లేదు, మన కుటుంబాల పట్ల ప్రేమ లేదు. దేవుని ప్రేమ మనలో లేకపోవటం వల్ల ఏమవుతూ ఉందంటే అక్రమము విస్తరిస్తూ ఉంది. అన్నీ బాగున్నాయంట, నీ మీద ఒక తప్పుడు మోపాలంటున్నాడు. ఏంటంటే మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. దేవుని మీద ప్రేమ ఉండాలి, ప్రార్థన మీద ప్రేమ ఉండాలి, వాక్యం మీద ప్రేమ ఉండాలి, పరిచర్య మీద ప్రేమ ఉండాలి, మందిరం మీద ప్రేమ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా నడుచుకున్నారు? ఆయన అడుగుజాడలు ఏంటంటే ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రేమ స్వరూపి. 2, క్షమాపణ కలిగిన వాడంట. ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. ఎందుకు మనం పిలువబడ్డామంటే యేసుక్రీస్తులా ఉండడానికి. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే ప్రేమించేవాడు, క్షమించేవాడు, దయ చూపించేవాడు. సేమ్ టైం తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాడు. అనుదినము మందిరానికి పోయేవాడు, వాక్యం ధ్యానం చేసేవాడు, శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు, నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కాబట్టి యేసుక్రీస్తు అడుగు జాడలు యందు నడడానికి దేవుడు మనల్ని ఏం చేశాడంట? పిలుచుకున్నాడు. చెప్పండి, ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఇంకా దేనికి పిలుచుకున్నాడు? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. హల్లెలూయా. మరెందుకు పిలువబడ్డామంట? ఒకటి, యేసుక్రీస్తు అడుగుజాడలు యందు నడుచుకోవడానికి పిలువబడ్డాం. నిద్ర వస్తే మొహం కడుక్కొని రండి, కొనగబాకండి, మీ నిద్ర ఇంకొకరికి వస్తుంది. ఆయన అడుగుజాడలు యందు నడవడానికి పిలువబడ్డాం, నెంబర్ 1. నెంబర్ 2, స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. హల్లెలూయా చెప్పండి. మనకి స్వతంత్రత ఎప్పుడైతే యేసు ప్రభువులోనికి వస్తామో, ఆయన రక్తంలో కడగబడతామో, ఆయన్ని సొంత దేవునిగా అంగీకరిస్తామో మనకి స్వతంత్రత రావాలి. దేంట్లోంచి స్వతంత్రత రావాలి అంటే పాపము నుండి స్వతంత్రత రావాలి. స్వతంత్రం అంటే తెలిసిన మీకు ఏంటి? స్వతంత్రం అంటే ఆగస్టు 15 స్వేచ్ఛ. దేని నుంచి స్వేచ్ఛ? ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి వచ్చింది?
బ్రిటిష్ పరిపాలన నుంచి, బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతిలో నుండి మనకి స్వతంత్రం వచ్చింది. అంటే మన మట్టుకు మనం జీవించడానికి, బ్రతకడానికి, మనకు నచ్చిన బట్టలు వేసుకోవడానికి, నచ్చినట్టుగా జీవించడానికి ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళ కింద ఉండేది, వాళ్ళ పరిపాలన కింద ఉండేది, వాళ్ళ అధికారం కింద ఉండేది. కానీ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళతో మనకు పని లేదు, మనం స్వేచ్ఛగా బ్రతకొచ్చు. అది యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత నువ్వు ఇంకా పాపం అనే బంధకాలలో ఉండటానికి వీల్లేదు, పాపం అనే బానిసత్వం కింద ఉండటానికి వీల్లేదు. నువ్వు స్వతంత్రుడివి కావాలి. ఆ పాపము నిన్ను పట్టుకొని ఉండటానికి వీల్లేదు. అనేక మంది పాపమునకు దాసులుగా బ్రతుకుతూ ఉన్నారు. చేయకూడదు అనుకునే ఉంటారు, ఆ పాపం చేస్తూనే ఉంటారు. అంటే అర్థం ఏంటో తెలిసిన, ఆ పాపము చేత నువ్వేం చేయబడ్డావు తెలిసిన, బంధింపబడ్డావు. వాడిని ఎత్తుకోండి, ఆ బుడ్డోని ఎత్తుకోండమ్మా, ఒళ్ళో కూర్చోబెట్టుకోండి. తీసుకో, ఒళ్ళో కూర్చోబెట్టుకో. రై, మీరు బయటికి ఇటు అటు తిరగకూడదు. వాక్యం చెప్పేటప్పుడు 100 సార్లు చెప్పాను. వాక్యం జరిగేటప్పుడు పెద్దలు కానీ చిన్నలు కానీ ఇటు అటు తిరగడం కానీ, ఫోన్లు మోగడం కానీ, పిల్లలు వదిలిపెట్టడం కానీ చేయకండి. ఎత్తుకోండి చక్కగా. పాపము నుండి స్వతంత్రులు కావాలి. మన ప్రభువుని నమ్ముకుని 2 సంవత్సరాలు అయింది, బాప్తిసం తీసుకున్నాం, కానీ ఇప్పటికీ ఏదో ఒక పాపం మన మీద ఏలుబడి చేస్తూనే ఉంటా ఉంది. అది కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు, లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలు కావచ్చు. ఏదో ఒక పాపం మన మీద ఏలుబడి చేస్తూనే స్వతంత్రం కాలే ఇంకా. కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, ఆ బంధకాల్లో నుంచి, ఆ కట్ల నుంచి, ఆ యొక్క బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు మనల్ని. స్వతంత్రులుగా ఉంటకు దేవుడు ఆయన మనల్ని పిలిచాడు. 1, పాపముల నుంచి స్వతంత్రత కావాలి. 2, వ్యసనముల నుండి. ఏంటది? వ్యసనం. వ్యసనం అంటే అందరికీ తెలిసింది, చుట్టా, బీడీ, సిగరెట్, మందు అనుకుంటారు. సీరియల్లో ఒక వ్యసనం, సినిమాలో ఒక వ్యసనం, అర్థమైందా? ఫంక్షన్లో ఒక వ్యసనం, రకరకాల వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనాలు ఏం చేస్తాయంటే నిన్ను బంధిస్తాయి. అవి వచ్చాయంటే నువ్వు దేవుని కూడా లెక్క చేయవు, ప్రార్థన కూడా లెక్క చేయవు, ఇంకంతే, వెళ్ళిపోతావు అటు. ఆ యొక్క బంధకాల నుంచి నువ్వు స్వతంత్రుడు కావాలి. ఇంకా శరీర కార్యముల నుండి స్వతంత్రత కావాలి. శరీర కార్యాలు నిన్ను కంట్రోల్ చేయకూడదు. ఎంతమంది ఉన్నారు శుద్ధీకరణ కూడికలకి ఒక పూటన్న ఉపవాసం? ఇప్పుడు ఉపవాసం ఉన్న వాళ్ళకే బల్లెత్తాం అన్నాం అనుకో, ఏమైంది చెప్పండి? ఆ భోజనం మనల్ని ఏం చేసింది ఒక పూటకి? ఎవరికైనా అంతే, మాకైనా మీకైనా. తింటేనేమో కరెక్ట్గా నిద్ర వస్తుంది, తినకపోతేనేమో అది ఎప్పుడో వస్తుంది. ఒక్క పూట దాన్ని బ్రేక్ చేయలేకపోతున్నాం. శరీరం ఏం చేస్తూ ఉంది? చచ్చిపోతావు నాయన. అదే పనిలో పడి అయితే మామూలుగా ఆడవాళ్ళు అయితే ఇంకా దారుణం. పాపం మధ్యాహ్నం పని అయ్యేదాకా 2 దాకా తినకుండా పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. పనులే కాదు, పళ్ళు తోమకుండా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. పళ్ళు తోమితే ఆకలేద్దని భయం. ఈ పనుల్లో పడిపోయి తినకుండా ఉంటారు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడానికి, దేవుని వాక్యాన్ని ఆవలింపు చేసుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి ఉండలేము. ఎందుకంటే ఆ శరీరం నిన్ను ఏం చేస్తూ ఉంది? బంధించింది అనమాట. ఏదైనా అనారోగ్యం ఉంటే, బలహీనత ఉంటే ఓకే. కొంతమందికి బాగా హై లెవెల్ గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, వాళ్ళు టయానికి తినాలి. కొంతమంది షుగర్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళు టయానికి తినాలి, లేకపోతే ఇట్లా పోతాయి. వాళ్ళ గురించి కాదు, శరీరాన్ని మనం కంట్రోల్ చేయగలగాలి. శరీరం నుండి, బానిసత్వం నుంచి మనకు విడుదల కావాలి. ఇంకా లోక సంబంధమైనటువంటి ఇచ్చల నుండి, లోకంలో నుంచి మనకి ఫ్రెండ్స్, పార్టీలు, ఇవి సమయం ఉన్నప్పుడు మంచిగా దైవ వ్యతిరేకం కాని వాటిల్లో, ప్రోగ్రామ్స్లో పాలు పంపులు పొందొచ్చు. దైవ వ్యతిరేకమైన వాటిల్లోనూ దేవుని సన్నిధిని లేక ప్రార్థన జీవితాన్ని, నీ కోటాలని పాడు చేసే విధంగాను ఉండకూడదు. వాటిని జయించాలి, బంధువులు జయించగలగాలి, ఈ లోకాన్ని జయించగలగాలి. దాని నుంచి విడిపించడానికి దేవుడు ఏం చేశాడు? స్వతంత్రులుగా మనల్ని చేశాడు. ఇంకపోతే మనుషుల ఏలుబడిలో నుంచి, హల్లెలూయా హల్లెలూయా, భర్తలను ఒప్పించి చీరలు కొనిపించుకుంటారు, భర్తలు ఒప్పించి బంగారం కొనిపించుకుంటారు, భర్తలు ఒప్పించి పనులన్నీ చేయించుకుంటారు, భర్తలను ఒప్పించి మందిరాన్ని తీసుకురాలేరు. దాని మీద ఉన్న శ్రద్ధని మేము పట్టలేము. ఎందుకంటే వాళ్ళు ఏలుబడి, అమ్మో కొడతారు, తిడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఓకే, కానీ ప్రార్థన ద్వారాగా మనం వాళ్ళని ఏం చేయాలంటే విడిపించగలగాలి. దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి
దేవుడు తప్ప, దేవుని ఆత్మ తప్ప నీ మీద ఏలుబడి చేయడానికి ఏది వీలు లేదు. సంసోను సింహాన్ని చీల్చగలిగాడు. సంసోను నక్కల్ని పట్టుకోగలిగాడు. సంసోను ఫిలిస్తీన్లు జయించగలిగాడు. సంసోను ఢిల్లీలను జయించలేకపోయాడు. ఏంటంట? వీరులము సూర్యులమే కొన్ని విషయాల్లో జీరోలం కూడా. అది మనల్ని ఏం చేస్తూ ఉంది? సంసోను ఏం చేసిందో తెలిసిన? చాతకాని వానిగా, చావలేని వానిగా, దేవునికి దూరస్తునిగా చేసింది. ఒక్క శరీర బలహీనత అతను అన్నీ బ్రేక్ చేయగలిగాడు. తిండిని చిన్నప్పటి నుంచి నీసి ముట్టుకోలేదు. ఎవరు? ద్రాక్షారసాన్ని తాగలేదు. మనకి ఒక 2 నెలలు క్రాఫ్ట్ చేయించుకోకపోతే ఎలాగుంటుంది? చిరకొద్ద లేదా తమ్ముడు? పుట్టినప్పటి నుంచి క్షవరమే చేయలేదంట ఆయన. ఆ జడంతా ఉంటుంది. మరి వీటన్నిటిని జయించాడు. అమ్మా నాన్న వదిలిపెట్టున్నాడు. ఫిలిస్తీన్లు జయించి కొండల్లోనికి లోయల్లోనికి పరిగెట్టి దాక్కొని ఉన్నాడు. ఆకలితో ఉన్నాడు. అన్నీ జయించాడు. కానీ ఢిల్లీలో విషయంలో ఏమైపోయాడో తెలిసిన? స్వతంత్రుడు కాలేకపోయాడు. ఎక్కడ మనం బలహీనం అక్కడే ఆడు పట్టుకొని క్షవరం చేసేస్తాడు. ఏం చేశాడు? శుభ్రం పడుకోబెట్టి గుండు గీసి గొలుసులు కట్టేసింది. గొలుసులైనా తెంపుకోగలిగిన బలవంతుడైన సంసోను తాడుని తెంపుకోలేకపోయాడంట. ఏంటిది కారణం? ఏంటో తెలిసిన? ఆ విషయంలో అతడు స్వతంత్రుడు కాలేదు. ఇంకా ఈ రోజుకి చాలామంది బాప్తిసం పొందుకొని బళ్ళలో చేతులు పెడతారు, కానీ కొన్ని వ్యసనాల నుంచి ఇంకా స్వతంత్రులు కాలేదు. రహస్యంగా ఉంటాయి కొన్ని వ్యసనాలు, రహస్యంగా ఉంటాయి కొన్ని అలవాట్లు. సిగరెట్ తాగేవాళ్ళు సిగరెట్ తాగుతారు, గుట్కాలు వేసేవాళ్ళు గుట్కాలు వేస్తారు, మటకాలు వేసేవాళ్ళు మటకాలు వేస్తారు, మందు తాగేవాళ్ళు మందు తాగుతారు. ఎవరు ఇల్లు? మొక్క ముంచుకునే వాళ్ళే, ఈ మొక్క తినేవాళ్ళే. ఇంకొంత అమ్మల బూతులు మాట్లాడతారు, గొడవలు పెట్టుకుంటారు, అసమాధానం కలిగి ఉంటారు. ఈ కొంపది ఆ కొంపకు పెడతారు, ఆ కొంపది ఈ కొంపకు పెడతారు. ఎప్పుడు గొడవే, సమాధానం ఉండదు, భర్తను గౌరవించరు. ఇన్ని సింగనాదాలు చేసి ముసుగేసి స్తోత్రం 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 అంటారు. అక్కడికి వచ్చి నీ శరీరానికి నువ్వు దాసురాలివే కదా, దాసుడివే కదా. కోపం ఉంది, ఆ కోపాన్ని కంట్రోల్ చేయనప్పుడు నువ్వు కోపానికి దాసుడివి కదా. స్నేహితులు ఉన్నారు, నిన్ను పాపానికి ప్రేరేపిస్తున్నప్పుడు వాళ్ళని కాదు నో చెప్పలేకపోతే వాళ్ళకి నువ్వు బానిసవే కదా. ఇంకా నువ్వు స్వతంత్రుడు వెలగవుతావు? స్వతంత్రుడు కాలేం కదా. కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలిసిన? స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. స్వతంత్రంగా ఆయన సన్నిధిలో మోకరించగలగాలి, స్వతంత్రంగా ఆయన సన్నిధిని అనుభవించగలగాలి, స్వతంత్రంగా దేవుని వాక్యాన్ని చదువుకోగలగాలి, స్వతంత్రంగా ఆయన ఆత్మలో మనం పరవశించగలగాలి. అందుకే దేవుడు పిలిచాడు మనల్ని. 1, ఆయన అడుగు జాడలు యందు నడవడానికి. 2, స్వతంత్రులుగా ఉండడానికి. ఏ పాపం నీ బానిసత్వం, నీ మీద బానిస పెత్తనం చేయకూడదు. అరే అది లేకపోతే నేను ఉండలేను. ఒకరోజు పాస్టర్ గారు కోటాలు పెట్టాడంట. మనమే శుద్ధికరణ కోటాలు పెట్టుకున్నాడంట. కోటాలు పెట్టుకొని స్పీకర్తో మాట్లాడాడంట. అయ్యగారు ఇలా కోటాలకి మీరు వాక్యం చెప్పడానికి రావాలంటే. అలాగే ఎన్నింటికండి? 8 అలా వస్తే సరిపోద్దా అన్నాడంట. లేదండి మా వాళ్ళు కరెక్ట్గా 6 వచ్చేస్తారండి, 8 మనం కోట ముగించాలండి అన్నట్ట. అంత పెందలాడు ఎవరు వస్తారండి ఈ రోజుల్లో అంటే? మా విశ్వాసులు వస్తారండి అంటే నిజమేనా అనుకున్నాడంట. నిజమే. సరే ఈయన టయానికి పోయాడండి. వెళ్ళేసరికి 6 గంటలకల్లా ఫుల్గా ఉన్నారంట. ఎవరు తగ్గలేదంట, అందరూ వచ్చేసారంట. పాటలు అయిపోయింది, ఆరాధన అయిపోయింది, వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత వాక్యాన్ని ఎత్తిపెట్టి నడిపిస్తారు కదా, ఆరాధనలోకి నడిపించి ప్రత్యేతాపంలోకి నడిపించి ఒక తీర్మానంలోకి నడిపిస్తాడు కదా. పాస్టర్ గారు మంచి ఉజ్జీవంగా కూటమి అయిపోయిన తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత నడిపిస్తూ ఉన్నాడంట. స్తోత్రం అయ్యా, అయ్యా అదయ్యా ఇదయ్యా అంటే సైలెంట్గా ఉందంట. కళ్ళు తెరిస్తే ఒక్కరు లేరంట. ఏంది పాస్టర్ గారు అంటే, మీకు చెప్పాను కదండి 6 లోపు రారు, 6 కరెక్ట్గా వస్తారు, 8 అయితే దేవుడు వచ్చిన ఆగరు. ఎందుకంటే సీరియల్ వస్తుందంట. ఏమవుతుంది? సీరియల్ వాళ్ళని ఏం చేసింది? కొంతమందికి ఇంటికాడి పని ఏం చేస్తుందో తెలిసినా పేక పట్టేసుకుంటుంది. పాటలు అయిపోతున్నా, ఆరాధన అయిపోతున్నా ఉతుకుతూనే ఉంటారు.
ఆరాధన అయిపోతున్నా, సాక్ష్యాలు అయిపోతున్నా, బట్టలు ఉతుకుతూనే ఉంటారు, గిన్నెలు తోముతూనే ఉంటారు, వండుతూనే ఉంటారు, వినబడతా ఉంటాయి. అవునే, అవునే. ఈ పని ఏం చేసిందంటే వాళ్ళని బానిసలుగా చేసింది. ఏం ఆదివారం ఒక పూట తినకపోతే ఏమైనా కొంపలు ఏమైనా మునిగిపోతాయి, పచ్చడి వేసుకుంటే తప్ప? ఏమంటే తప్పండి? ఆ రోజే పెట్టుకుంటారు బండిడి బట్టలు, ఆ రోజే పెడతారు క్లీనింగులు, ఆ రోజే పెడతారు బిర్యానీలు. ఏ రోజు? ఆదివారమే. సోమవారం పెట్టవు, మంగళవారం పెట్టవు, బుధవారం పెట్టవు, శుక్రవారం పెట్టవు. ఎందుకు? కూలిపోద్ది. యజమాని ఊరుకోడు, ఓనర్ ఊరుకోడు, జీతం పోద్ది. ఆదివారం ఏం పోయినా పర్లే, పాస్టర్ గారు ఏమంటాడు? గట్టిగా అరిస్తే అది కాకపోతే ఇంకోటి. స్వతంత్రులం కావాలి. మనము దేవుని దగ్గరికి రావడానికి మనం స్వతంత్రులం కావాలి. ఎక్కడ బంధింపకూడదు, ఏ కట్లు మనల్ని బంధించకూడదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? ఆయన అడుగుజాడలు నడవడానికి. 2, స్వతంత్రులుగా ఉండాలి. ఎంతమంది స్వతంత్రత పొందారు? ప్రార్థన అంటే ఉన్న ఫలంగా ఊరుకోండి. ప్రార్థన అంటే అన్ని వదిలి రాగలగాలండి. చూస్తారు రేపు 9 రోజులు. విడుదల పొందగలగాలి, విడుదల పొందాలి. పని నుంచి, డబ్బు నుంచి, తిండి నుంచి, బంధువుల నుంచి, లోకం నుంచి. కొంతమందికి ఉద్యోగాలే ఉంటాయి, మామూలుగా ఉండవు, దెయ్యాలయ్యి. ఏంటయ్యి? విడుదల పొందాలి, ప్రార్థన చేసుకోవాలి బాగా. కొంతమందికి ఏ పని ఉండదు, రారు అంతే. వాళ్ళ మానసిక బుద్ధే వాళ్ళ బంధకం. వాళ్ళకి టైం ఉంటుంది. దేవుడు మంచి సంఘాన్ని ఇస్తాడు, మంచి సేవకుడిని ఇస్తాడు, వాళ్ళు మంచి వాక్యం చెప్పేవాళ్ళే. పాస్టర్ గారు అంటే ఇష్టమే. పురుగు తిరుగుతుంది వాళ్ళకి, ఇక్కడ పురుగు ఉంటుంది. ఏంటది? ఇంటి దగ్గర ఉంటారు కానీ రారు. ఎందుకు? వాళ్ళు ఇంకా విడుదల పొందలే. విడుదల దేవుడు నేను రక్తం గార్చిందే నేను విడిపించడానికండి బాబు. ఎందుకు పిలిచాడు దేవుడు? స్వతంత్రులుగా బ్రతకాలి, దేవుడి దగ్గరికి పరిగెత్తుకొని రాగలగాలి. ఒక వ్యక్తి మానక ఆయన సన్నిధికి వస్తున్నాడంటే అర్థం ఏంటో తెలిసిన? అతడు స్వతంత్రుడు అయ్యాడు. ఒక వ్యక్తి ఏ సమయంలోనైనా ప్రార్థించగలుగుతున్నాడంటే అర్థం ఏంటో తెలిసిన? అతడు స్వతంత్రుడు అయ్యాడు. ఒక వ్యక్తి దేవునికి ధారాళంగా ఇవ్వగలుగుతున్నట్టు అర్థం ఏంటో తెలిసిన? అతడు స్వతంత్రుడు అయ్యాడు. దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. 3, 2 పేతురు 3:9 చూడండి. అక్క ఒక్క నిమిషం ఆగక్క. 1:3-9 చూడు. రైట్. మొదటి పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను. హల్లెలూయా. మొదటిది, దేవుడు మనల్ని ఆయన అడుగుజాడల్లో నడవడానికి పిలుచుకున్నాడు. 2వది, స్వతంత్రులుగా ఉండడానికి పిలుచుకున్నాడు. 3వది దేనికి పిలుచుకున్నాడంట? ఆశీర్వాదమునకు వారసులగుటకు. చెప్పండి, ఆ పక్కలతో చెప్పండి, నేను ఆశీర్వాదానికి వారసునని చెప్పండి. నువ్వు ఆశీర్వాదానికి వారసుడు అని చెప్పండి. ఆశీర్వాదమా నా బంధ, అన్ని బాధలే అని అనుకుంటున్నామేమో లోపల. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలిచాడు. ఆశీర్వాదానికి వారసులు అంటే ఏంటి చెప్పండి? పెద్ద పెద్ద బంగళాలు, 10 ఎకరాల పొలం, అమరావతిలో 10 ఎకరాల పొలం, మంచి కారు, ఇవే. ఆశీర్వాదానికి వారసులైన వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన? ఎదుటి వారిని బ్లెస్ చేస్తారు. హల్లెలూయా. చూడండి, అక్కడ రాశాడు కదా, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకి ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. ఆశీర్వాదానికి వారసులైన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎవరైనా నీకు కీడు చేస్తే నువ్వు మరలా ఏం చేయకూడదు. ఇప్పుడు ఎవరన్నా కీడు అంటే ఏంటి? నువ్వు ఆ రోజు ఆ చీకట్లో తిరుగుతావని తెలిసి ఎవడన్నా కర్ర పెట్టాడు అనుకో, పడ్డావు. ఒక 2 రోజుల తర్వాత నీకు తెలిసిపోయింది ఆ విషయం. ఏంటది? పలానామా కర్ర ఎట్టింది నాకు, అడ్డం పడ్డానని. నువ్వు కూడా అలాగే
ఆమె ఏ మార్గాల్లో వెళ్తా తెలుసుకొని నువ్వు కూడా కర్ర పెట్టావు అనుకో, దాన్ని ఏమంటారంటే కీడుకి ప్రతి కీడు. ఓకేనా? ఎవరైనా మనకి ఏదో చేశారని తెలిసినా మనం తిరిగి అదే విధంగా చేయకూడదు. ఎందుకో తెలిసినా, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. క్రీస్తు రక్తములో క్రీస్తు వారసునిగా, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఎదుటి వాళ్ళు మనకేదైనా జరిగినప్పుడు కొంతమంది సంకలు కొట్టుకుంటారు, అవునా? వాళ్ళకి ఏదైనా అయినప్పుడు నువ్వు సంకలు కొట్టుకున్నావు అనుకో, వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏమి? కీడుకి ప్రతి కీడు. దూషణకు అంటే ఏంటి చెప్పండి? దూషణ అంటే ఏంటి చెప్పండి? చెప్పాలి. ఇవన్నీ జరిగే పనులే అంటారా? జరుగుతాయా? జరుగుతాయి. ఎవరు? ఇందాక అనుకున్నాం కదా, స్వతంత్రులైన వాళ్ళు దోషణకు ప్రతి దోషం చేయకుండా, కీడుకి ప్రతి కీడు చేయకుండా మౌనంగా ఉండగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, దేవుడు ఏమన్నాడో తెలుసా? పగ తీర్చుట నా పని అన్నాడు. వ్యాజ్యమాడుట, నీ పిల్లలను కొడతా ఉంటే ఆడు తిరిగి కొట్టలేకపోవచ్చు, కానీ వాడి తండ్రి చూస్తా ఊరుకుంటాడా? ఏమండి? అల్లి చెప్పండి. నీకేదో కీడు చేస్తుంటే నీకు నోరు లేదు కదా, నువ్వు దేవుడు చెప్పాడని మౌనంగా ఉంటే దేవుడు చూస్తా ఊరుకుంటాడు అనుకున్నావా? కాదు. దేవుడు చేయాల్సిన పనులు దేవుడు చేస్తాడు, కానీ నువ్వు ఉండాలి జాగ్రత్తగా. కీడుకు ప్రతి కీడు, దూషణకి ప్రతి దూషణ చేయక ఏం చేయాలంట? గాడ్ బ్లెస్ యూ. దీవించండి, పక్కన దీవించండి. నా ముఖం చూస్తారేంటారా? బాగా కష్టంగా ఉందా? ఇప్పుడు బాగా దీవించబడింది. అందుకే ఎత్తుకోమని చెప్పింది అక్కడ. ఈసారి డాక్టర్ గారిని కలిసినప్పుడు నిద్రపిల్లలు అడుగుతాను ఉండండి. మంచి డాక్టర్ని అడిగి, పిల్లల డాక్టర్ని అడిగి, అయ్యాడు బాగా అలర చేస్తున్నాడు, ఓ 2 గంటలు పడుకోవడానికి మంచి పిల్లలు ఇవ్వండి అని చెప్పి గొడవ చేసిన పెద్దోళ్ళకి పిల్లలకి ఇచ్చేయడమే. పడుకుంటూ రాలే చక్కగా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు, కానీ గొడవలు ఆడుకోవడానికి, దొమ్మిలు ఆడుకోవడానికి, ఎదుటివారి మీద సొనగడానికి, గొనగడానికి, ఎదుటివారిని శపించడానికి, ఎదుటివారి మీద శాపనార్థాలు పెట్టడానికి దేవుడు నిన్ను పిలవలేదు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, క్రీస్తు రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటూ, క్రైస్తవులమని చెప్పుకుంటూ నడి రోడ్డు మీద నిలబడి నువ్వు ఇతరులు శపిస్తున్నావు అంటే నువ్వెవరు? ఎవరమవుతాం మనం? పండిత పుట్ర పరమసుంట అన్నారంట. ఏంటది? తిరుగుతుందా? నాకే సరిగ్గా తిరగలేదు నోరు. పండిత పుత్ర పరమసుంట, దానికి అర్థం చెప్పండి. తెలీదా? తండ్రి ఏమో పండితుడంట, పుత్రుడేమో పరమసుంట అంట. మన దేవుడేమో గొప్పవాడు, క్షమించేవాడు, ప్రేమ కలిగేవాడు, దీవించేవాడు. ఆయన పేరు పెట్టుకొని ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం. మనం మాత్రం మురుగు గుంటలాగా ఉంటాయి మన నోళ్ళు. కాదు, నువ్వు దీవించడానికి ఉన్నావు. వాళ్ళు నిన్ను శపిస్తున్నా, వాళ్ళని కీడు కోరుకుంటున్నా, నువ్వు వాళ్ళని ఆశీర్వదించు. సింహాల బోనులో వేసిన రాజును దానియేలు ఏం చేశాడు? రాజా, చిరకాలము నువ్వు జీవించదువుగా కానీ దీవించాడు. దీవించాడు లేదా? చెప్పండి, దీవించాడా లేదా? ఎప్పుడు కత్తి పట్టుకొని తిరిగి చంపుదామని చూసినటువంటి సౌలుని దావీదు ఏం చేశాడు? క్షమించాడు. నీ పని దీవించడము, క్షమించడమే. నీ మీదకి ఎవడైనా ఏదైనా వస్తే ఆయన చూసుకుంటాడు. ఆయన మాటకు నువ్వు లోబడితే నీ కన్నురెప్ప ఏమన్నాడో తెలిసిన, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువాడితో సమానం అన్నాడు ఆయన. ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలంటే ఆయన వాక్యానికి నువ్వు లోబడాలి కదా. ఆయన అడుగు జాడల్లో నడవడానికి పిలిచాడు నిన్ను. స్వతంత్రులుగా ఉండడానికి. 3 ఆశీర్వాదమునకు వారసులు. ఇన్ని తిప్పలు పడాలి ఆ పాస్టర్ గారు అంటే పడాలి. ఎందుకంటే అక్కడ బహుమానం ఉంది మనకి. చదవండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఆ గడియారం చూస్తే ఇవాళ అవదేమో ప్రసంగం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14. చదువు. ఎందుకు పిలిచాడంటే ఉన్నతమైన బహుమానము. చెప్పండి, చెప్పాలి అందరూ చెప్పాలి. ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడంటే
ఇక్కడ నువ్వు పడే ప్రయాసకు, ఇక్కడ నువ్వు అనుభవించే నిందకు, అవమానానికి, కష్టానికి, ఇప్పుడు ఇందాక అనుకున్నామే, దూషణకు ప్రతి దూషణ చేయక, కీడుకు ప్రతి కీడు చేయక, ఇలాగ దేవుని వాక్యానికి నిలబడిన నీవు పరలోక రాజ్యములో కొన్ని కోట్ల దేవదూతల ఎదుట, పరిశుద్ధుల ఎదుట నిన్ను పిలిచి దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. ఇదిగో ఈ బిడ్డ నా నిమిత్తము ఇంత రోషంగా బ్రతికిందని చెప్పి నీకు ఒక బహుమానాన్ని, కిరీటంగా నీ మీద ధరింపచేస్తాడు. అందుకే జయించిన వానికి నా తండ్రి సింహాసనమందు ఏమంటే జీవ కిరీటం ఇవ్వబడుతుందట. పరలోక రాజ్యంలో బహుమానం కొరకు మనం పిలువబడ్డాం. ఇక్కడ బహుమానాలు, ఇక్కడ పేరు ప్రఖ్యాతులు, ఎక్కడ ఘనత కోసం కాదు. అక్కడ పౌలు అంటాడు కదా, నా కొరకు నీతి కిరీటము ఇచ్చబడి ఉంది. బహుమానం ఇవ్వటానికి దేవుడు నిన్ను నన్ను, కాబట్టి ఇక్కడ పడుతున్న ప్రయాస ఇక్కడ వాటి కోసం కాదు, అక్కడ వాటి కోసం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ బహుమానం పొందవాలని మనం ప్రయాసపడాలి. ఆ బహుమానం పొందాలని ప్రయాసపడాలి. ఇక్కడవన్నీ ప్రభు నీకు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికిడి పిదప మీకు అవన్నీ అనుగ్రహించబడుతుంది. ఇక్కడ నీ ఆకలి తీర్చబడుతుంది, అవసరం తీర్చబడుతుంది, కొదువు తీర్చబడుతుంది, సమృద్ధి ఇవ్వబడుతుంది. అయినా నువ్వు పడాల్సిన ప్రయాస దేనికోసం తెలిసిన? పరలోక రాజ్యం కొరకు. ఇంకా దేని కొరకు? చివరిగా 1 పేతురు 5:10 చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపనిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. నిత్య మహిమకు దేవుడు మనల్ని పిలిచాడు. గలతీ పత్రికలో పౌలు గారు అంటారు, ఏమంటారంటే, తల్లి గర్భమందు పిండముగా ఉన్నప్పుడే క్రీస్తు నన్ను వేయించుకున్నాడని. చూడండి 1:15 చదవండి. గలతీ. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. హల్లెలూయా. పౌలు గారిని మాత్రమే కాదు, నిన్ను నన్ను కూడా పిలిచాడు. ఎందుకో తెలిసిన? అనిత్య మహిమ కొరకు. హల్లెలూయా. లేకపోతే ఎంతోమంది మనకు బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, మన తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరూ రక్షింపబడలేదు. కానీ దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. నువ్వు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వాలని సిద్ధపరిచాడు. అనిత్య మహిమలో నీవు ఉండాలని, యుగ యుగాలు ఆయనతో ఏలుబడి చేయాలని, యుగ యుగాలు తండ్రిని ఆరాధించాలని దేవుడు నిన్ను నన్ను. చాలామంది అంటారు, బాధపడుతుంటారు, మా ఆయన కూడా వస్తే బాగుండండి, నా పిల్లలు కూడా వస్తే బాగుండండి. వాళ్ళ ఏర్పాట్లో పిలుపులో లేరు, దేవుడు నిన్ను ఉంచాడు. అయితే వారు కూడా రక్షింపబడాలని భారంతో మనం ప్రార్థన చేయాలి. కానీ నువ్వు పిలువబడ్డావుగా, నువ్వు ఏర్పాటు చేయబడ్డావుగా, నువ్వు ఎన్నుకోబడ్డావుగా. మరి దేనికోసం పిలువబడ్డావో, దేనికోసం ప్రత్యేకించబడ్డావో, దేనికోసం ఏర్పాటు చేయబడ్డావో దాని కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఈ బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కరువు ఇవన్నీ ఉంటాయి. కానీ మన అంతిమ లక్ష్యం ఏంటంటే, మన నిరీక్షణ ఏంటంటే, పరలోకమందు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటి కొరకు మనము ఎదురు చూడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? మొదటిది, యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడవడానికి. 2, స్వతంత్రులుగా బ్రతకాలి. ఏ పాపము కానీ, వ్యసనము కానీ, శరీర క్రియలు కానీ, లోకము కానీ నీ మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు. నువ్వు స్వతంత్రుడిగా ఉండాలి. దేవుని పని చేయడానికి, దేవుని దగ్గర రావడానికి, దేవుడిలో సంతోషించడానికి స్వతంత్రుడిగా ఉండాలి. 3, చెప్పించడానికి కాదు, నువ్వు ఉన్నది దీవించడానికి. నీ పిల్లల్ని దీవించు, నీ భర్తను దీవించు, నీ తోటి వారిని దీవించు, బ్లెస్ చేయి. మీ నోట ఆశీర్వచనమే కానీ బూతులు ఉండడానికి వీలు లేదని పౌలు గారు చెప్తా ఉన్నారు. ఆశీర్వదించండి, బ్లెస్ చేయండి. పొద్దున్న లేవగానే గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాకనే పలకండి. నీ నోట్లో ఆశీర్వాదాన్ని దేవుడు పెట్టాడు. నువ్వే 11 దాకా బ్రష్ పెట్టుకుంటావు. దేవుడేమో ఆశీర్వాదం పెట్టాడు, నీ నోట్లో బ్రష్ ఉంటుంది 11-12 దాకా. తప్ప పాస్టర్ గారు పని అవ్వాలి కదంటే చేసుకో, ఆరోగ్యం పాడవదు. కాబట్టి 4, ఆయన ఇచ్చు బహుమానం కొరకు మనల్ని పిలిచాడు. నిత్య మహిమకు మనల్ని పిలిచాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
ఆయన ఎందుకు పిలిచాడో నువ్వు గుర్తెరిగితే దేనికోసం నువ్వు ప్రయాసపడాలో నీకు అర్థమవుతుంది. ప్రార్థన చేద్దాం మోకరించి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. నోరు తెరుద్దామా? నోరు తెరుద్దాం. సరే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ఎందుకు పిలిచాడు దేవుడు నిన్ను? ఆయన అడుగు జాడల్లో నడవడానికి, ఆయనలాగా ప్రేమించటానికి, ఆయనలాగా క్షమించటానికి, ఆయనలాగా దయ చూపించటానికి, ఆయనలాగా శ్రమపడ్డానికి, ఆయన వలె ప్రార్థించటానికి, ఆయన వలె వాక్యము చదవటానికి, ఆయన వలె వాడుకు చెప్పిన మందిరానికి పోవటానికి ప్రభు నేను పిలిచాడు. స్వతంత్రులుగా ఉండడానికి ప్రభు పిలిచాడు. ఆశీర్వాదానికి వారసులగుటకు ప్రభు నేను పిలిచాడు. ఉన్నతమైన బహుమానం పొందుకోవడానికి ప్రభు పిలిచాడు. అనిత్య మహిమకు ప్రభు నేను పిలిచాడు. దాని కొరకు మనం సిద్ధపడదాం. ప్రభు అటువంటి కృప మనకు దయచేసి ఈ వాక్యమును మన హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. విత్తబడి